నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ చందమ్మ. వెల్కమ్ టు మై ఛానల్ చందమ్మ వ్లాగ్స్ 328. ఇంకా ఈ వీడియోలో అయితే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా! హాఫ్ డే స్కూల్ సెకండ్ డే అన్నట్లు ఈ వీడియో. ఇంకా నేను పిల్లలతో అయితే ఏ విధంగా పని అయితే చేసుకుంటున్నానో మీకైతే చూపిస్తున్నాను. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుతూ మీ చిన్నమ్మ. ఇంకా ఇక్కడైతే వీడియోలో మార్నింగ్ 5:15కి అట్లా లేచానండి. 5:15కి లేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లాను. ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలని ఇంకా కొంచెం తొందరగా అయితే పనులైతే చేసుకుంటున్నాను. కల్లాపి చల్లి లోపలికి వెళ్ళి ఇల్లు అయితే ఊడ్చి బండలు అయితే తుడిచాను లోపల రూమ్ వరకు. ఆ తర్వాత గ్యాస్ అంతా తుడుచుకొని ఇంకా గిన్నెలన్నీ ఒక టబ్లో వేసేసుకొని రైస్ కూడా కడిగి పెట్టాను. ఇంకా పిల్లలకైతే లేట్ అవుతుందని చెప్పేసి ఆ రైస్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే వచ్చి బయట ముగ్గేస్తున్నాను. ఇంకా అప్పటికి కాస్త తెల్లారలేదన్నట్లు ఇంకొంచెం కొంచెం చీకటిగానే ఉంది. ఇంకా మొత్తం ఇడుపులు కూడా అలికేసాను. అరుగులు కూడా కడిగి కడప కూడా కడిగేసాను. ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నాకైతే ఉదయం పూట ఎవ్వరు ఉండరండి. ఒక 2-3 మంత్స్ బ్యాక్ నుంచి మా ఇంటి పక్కల రెంట్‌కైతే వచ్చారు గానీ, అంతకుముందైతే ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. నేను మాత్రమే ఒంటరిగా ప్రశాంతంగా పని చేసుకునేదాన్ని. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేది. ఇంకా ఇప్పుడు కూడా వీడియోలో అట్లాగే ఉంది చూడండి. మంచిగా చెట్ల పైన పక్షులు సౌండ్ వస్తుంటే మస్తు ప్రశాంతంగా ఉంటది. అసలు పని చేసుకున్న ఫీలింగే కనిపించదన్నట్లు. ఇంకా అదే విధంగా మార్నింగ్ కాస్త తొందరగా లేస్తే కూడా కొంచెం తొందర పనులైపోతాయి. మనం టైంకి అనుకున్న విధంగా చేయాల్సిన పనులన్నీ చేయగలుగుతాం. ఇంకా ఈ ముగ్గు వేసే టైంకైతే సమయం 6:15 అట్లా అయ్యింది. ఇంకా పిల్లలైతే లేవలేదన్నట్లు నేనైతే బయట పని చేసుకుంటున్నాను కదా! ఇంకా వాళ్ళనైతే లేపలేదు. ఇంకా హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలకైతే బాక్సులు అయితే ఏం తీసుకెళ్లరు. జస్ట్ తినేసి వెళ్ళిపోతారన్నట్లు. ఇంకా టిఫిన్స్ అయితే చేయాలనుకుంటాను కానీ ఇంకా నాకైతే మిక్సీ పాడైందని చెప్పాను కదా! అందుకని చెప్పేసి ముందే రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మామూలుగా పులిహోర అన్నా లేదంటే పెరుగన్నం అన్నా అట్లా చేస్తాను ఒకవేళ తింటంటే. ఇంకా లేదు అనంటే కర్రీ రైస్ అయితే పెట్టేస్తాను పిల్లలకైతే. మా పిల్లలకైతే ఎక్కువ దోశ అంటేనే ఇష్టమండి. ఇంకేం చేస్తాం మిక్సీ అయితే పాడైంది. ఎప్పుడు చేయించుకురావాలో ఏమో అస్సలు చేయించుకోవడానికైతే అవ్వట్లేదు అన్నట్లు కొంచెం మా ఆయన బిజీగా తిరుగుతున్నాడు. ఇంక ఇక్కడ వేస్తున్న సైడ్ డిజైన్ అయితే నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నానండి. నిజంగా భలే అనిపిస్తుంది. ఇంకా నాకైతే చాలా పాత మోడల్స్ వస్తాయని అర్థమైంది యూట్యూబ్లో కొత్త కొత్తవి చూస్తుంటే. చూడండి నేను చెప్పాను కదా లేవలేదని. నేను బయట వర్క్ చేసుకుంటుంటే మా చిన్న పాప హోంవర్క్ చేయకుండా నిన్న పొద్దుస్తమానం ఆట ఆడింది. ఇంకా వచ్చిన తర్వాత హోంవర్క్ చేయకుండా నేను హోంవర్క్ చేయలేదని అడిగితే లేదు చేసుకున్నానంది. ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ పనిష్మెంట్ ఇస్తుందని ఇంకా మళ్ళీ నేను తిడతానని చెప్పి సపోర్ట్ చేయకుండా కూర్చొని రాసుకుంటుంది. లోపలికి వచ్చి చూస్తే నేనే స్టన్ అయినట్లు. ఇంకా మార్నింగ్ డోర్ తెరిస్తే కొంచెం దోమలు ఎక్కువ వస్తుంటాయి. ఇంకా అందుకని చెప్పేసి కాస్త చున్నీ అయితే కప్పాను. చూడండి రైస్ పెట్టానని చెప్పాను కదా! ఇంకా రైస్ అయితే కొద్దిగా వేడెక్కింది అన్నట్లు. అంటే ఒక 5-10 మినిట్స్ అయ్యింది కదా! అంతసేపు కొంచెం వేడెక్కింది. ఇంకా అదైతే కలిపేసుకుంటున్నాను. నేనైతే నైట్ టైం 9-9:30 వరకైతే పడుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ నేను అనుకున్న టైంకైతే లేస్తాను. కానీ 10కో 11కో పడుకున్నానంటే అసలు ఎంత లేచినా బలవంతంగా అసలు లేవలేనండి. ఒకవేళ బలవంతంగా లేచినప్పటికీ ఖచ్చితంగా హెడేక్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా నైట్ టైం అయితే తొందరగా పడుకోవడానికి ట్రై చేస్తాను. చూడండి ఇంకా బట్టలన్నీ అయితే ఇంతకు ముందు రోజు ఉతికాను. వాతావరణం చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంటుందన్నట్లు. ఇంతలోపు నేనైతే బ్రష్ చేసుకొని వచ్చానండి. ఇంకా బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత మా పిల్లలైతే ఫ్రెష్ అప్ అయ్యి వస్తున్నారు ఒకరెనకాల ఒకరు. ఇంకా మా ఆయన అయితే అర్జెంటుగా వెళ్ళాలంట. ఇంకా ఫస్ట్ అయితే బట్టలు ఇస్త్రీ చెయ్యి అని చెప్పిండు. ఇంకా బట్టలు అయితే ఇస్త్రీ చేస్తున్నాను. చూడండి ఇంక ఈ ఇస్త్రీ విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో నేనే చేయాలండి. అసలు నాకు ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా నేనే చేయాలి. ఓపిక లేక ఒకసారి చేసుకొని వెళ్ళండి అని చెప్పానంటే అస్సలు చేసుకోకుండానైనా పోతాడు కానీ అసలైతే చేసుకోడు. అత్యవసరం ఉండి చేసుకోవాల్సి వచ్చిన రోజు ఇంకా షర్ట్ అన్నా కాలుస్తాడు, బెడ్షీట్ అన్నా కాలుస్తాడు. ఇంకా చివరికి ఐరన్ బాక్స్ వైర్ అన్నా కాలుస్తాడండి. ఆ విధంగా కూడా చేసిండు. ఇంకా అవన్నీ ఎందుకు పనిష్మెంట్ ఉల్టా పని నాకే అని చెప్పి ఇక లేచి అయితే నేనే చేస్తాను. ఇక ఈ ఐరన్ చేస్తే బట్టలు నేను అప్పటికప్పుడు వేసుకోవడానికే బాగుంటాయి. కానీ ఒక 2-3 డేస్ అట్లా
ఎక్కడికైనా తీసుకెళ్ళడానికైతే అస్సలు కంఫర్ట్‌గా ఉండవు. మళ్ళీ బ్యాగ్‌లో పెట్టినానంటే అసలు మళ్ళీ ఎప్పటిలాగానే అయిపోతాయి అన్నట్లు. కానీ అదే ఐరన్ షాప్ వాళ్ళు చేస్తే మాత్రం చాలా చక్కగా నీట్‌గా 2, 3 డేస్ వరకైనా సరే, ఓన్లీ 1 వీక్ వరకైనా సరే ఉండగలుగుతాయి. మరి నేనేం మిస్టేక్ చేస్తానో నాకైతే అర్థమే కాదు. టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఐరన్ చేస్తుంటే చూసి అడిగాను. అడిగితే మేము కట్ చేసుకున్నప్పుడే ఐరన్ చేస్తామమ్మా, స్టిచ్చింగ్ చేసిన తర్వాత చేయమని చెప్పారు. సరే వాళ్ళు అట్లా చేస్తే మరి ఇక్కడ ఐరన్ చేసే వాళ్ళు ఎట్లా చేస్తారనే విషయం నాకైతే అర్థం కాలేదు. ఏది ఏమైనా నేను ఎట్లా ఐరన్ చేసినా కూడా అవి అప్పటికప్పుడు వేసుకోవడానికే బాగుంటాయి. మడత పెట్టి నేను బ్యాగ్లో పెట్టానంటే అవి మళ్ళీ యథావిధిగా మామూలుగానే అయిపోతాయి అన్నట్లు. ఇంకా మొత్తానికైతే ఐరన్ చేయడం అయితే షర్ట్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ ప్యాంట్ చేయాలన్నట్లు. ఇంకా కొంచెం డైలీ అంటే టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఒక 1 వీక్ అట్లా ఒకటేసారి చేసి పెట్టమంటాడు. కానీ నాకైతే చెప్పాను కదా ఉండవని చెప్పి, అందుకే ఎప్పటికప్పుడే చేసుకుంటా. అవి అసలు ఫస్ట్ నాకే నచ్చవు అట్లా చేసి పెట్టినవి. అందుకని అస్సలు చేయను, పెట్టను. ఇంకా షర్టు ప్యాంటు అయితే ఐరన్ చేసేదానికి కనీసం ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుంది డైలీ మార్నింగ్ అయితే. ఇంకా డైలీ అయితే ఏం చేయను, 2 డేస్కి ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను. ఇంకా ఐరన్ చేయడం అయితే అయిపోయిన తర్వాత పిల్లలకైతే రెడీ చేస్తున్నా. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు రెడీ అయిపోయారు. జుట్టేసి జస్ట్ అట్లా బొట్టు పెట్టేస్తుంటే అయిపోతుంది. ఇంకా మా చిన్న పాపవి గుండె కాబట్టి జస్ట్ దువ్వడమే. ఇంకా మా పెద్ద పాపకైతే జడ వేస్తున్నాను. ఇంకా తనకైతే అసలు నిజంగా అస్సలు చిక్కులే పడవు, కానీ వెంట్రుకలు అయితే మస్తు అంటే మస్తు రాలిపోతున్నాయి. నాకే అర్థం కావట్లేదు. జస్ట్ అట్లా దువ్వెన పెట్టినానంటే మొత్తం తన డ్రెస్ నిండా నా డ్రెస్ నిండా అయితే పడుతున్నాయి. ఇంకా తనైతే కరెక్ట్గా ఫుడ్ అయితే తీసుకోదు. నేనైతే హెల్త్ ప్రాబ్లమే అనుకుంటున్నాను. జుట్టు అయితే చాలా బాగుంటుంది ఒత్తుగా, కానీ ఇంకా ఎక్కువైతే రాలిపోతుంది అన్నట్లు. ఇంకా మా చిన్న పాపకైతే జుట్టు ఉండే దాన్ని అయితే కటింగ్ చేపించేసినాం. ఇంకా అందుకని చెప్పేసి డైలీ తలస్నానం చేస్తుంది. అబ్బా అస్సలు కూడా ఒక్కరోజు ఉండదు. ఆయిల్ పెట్టుకోవా అని అంటే నేను తలకు పోసుకున్నా అని చెప్తుంటుంది. ఇంకెందుకు పోసుకున్నావు అంటే నాకు పోసుకోవాలనిపించింది అంటది. ఇంకా ఆ జుట్టు అయితే పచ్చిగా ఉంటుంది, మళ్ళీ ఆయిల్ పెట్టడానికి రాదని చెప్పేసి ఇంకా అట్లనే దువ్వుతా. ఇంకా బండి మీద స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి అది మొత్తం అసలు దువ్విందా లేదా అన్నట్లు అవుతుంది. ఇంకా వాళ్ళకైతే రైస్ అయితే పెట్టిన, కర్రీ అయితే ఏం చేయలేదు కదా. నైట్ అయితే బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసింది, అది ఉండే. ఇంకా వాళ్ళిద్దరైతే తినలేకుండ్రి. ఇంకా ఎగ్స్ అయితే వేసుకొని ఇప్పుడు చెరొకటైతే తింటున్నారు. టైం అప్పటికే 7:30 అట్లా అయ్యింది అన్నట్లు. ఇంకా అందుకని చెప్పేసి లేట్ అవుతుంది, ఫాస్ట్గా తినండి అని అయితే చెప్తున్నా. ఇంకా స్కూల్ అయితే 7:50కి స్టార్ట్ అవుతుంది ప్రేయరు. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం తొందరనే వెళ్ళాలి కదా. ఇంకా నేను 7:50 అన్నప్పుడు మా వాళ్ళు 7:50కి ఇంట్లోనే బయలుదేరుతారు అన్నట్టు. ఇంకా బాటిల్స్లో అయితే వాటర్ పోసుకోకుండానే వెళ్తున్నారు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే బాటిల్స్లో వాటర్ పోసుకుంటున్నా. చూడండి మా ఆయన అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిండు, రెడీ అవుతున్నాడు. ఇంకా నేను వీళ్ళని డ్రాప్ చేసి మా మరిది వచ్చేలోపు మళ్ళీ తను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతాడు అన్నట్లు ఫాస్ట్గా. ఇంకా పిల్లలైతే మొత్తానికి వెళ్ళిపోయారు. పిల్లలు మా ఆయన వెళ్ళిపోయారంటే ఇంట్లో సగం సందడి తగ్గుతుంది. ఇంకా ఏమన్నా మిగిలిన పనులు తొందరగా చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా సాంబార్ అయితే చేద్దాం అనుకున్నా, కానీ సాంబార్ చేయడానికి నాకు వీలు కాలేదు. అందుకని చెప్పేసి ఓన్లీ మునక్కాయలే ఉండే, ఇంకొద్దులే అని చెప్పి పప్పు అయితే చేస్తున్నా. ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి కుక్కర్లో ఉన్నదన్నట్లు అప్పటికి అవ్వలేదు. ఇంకా పప్పునైతే అందులో మునక్కాయలు వేసిన కదా, అవైతే చింతపండు రసంలోకి ఏరేసుకొని అందులో కొద్దిగా ఉప్పు అయితే వేసి రుబ్బుకుంటున్నాను. ఇంకా పప్పు రుబ్బుకున్నాక అందులో అయితే వచ్చేసి మనం మునక్కాయలు అందులో వేసుకొని ఆ చింతపండు రసం పోసుకొని దానికి సరిపోయినన్ని వాటర్ పోసుకొని ఇంకా పోపు పెట్టుకోవడమే అన్నట్లు. నాకైతే వీడియోలు తీయడం ఒక ఎత్తు అవుతుంది, దానికి ఎడిటింగ్ చేసుకోవడం ఈజీనే, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు టైం కుదరట్లేదండి. అసలు ఏ టైంలో చూసినా సౌండ్ వస్తూనే ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం వాయిస్ ఓవర్ ఇద్దామంటే అర్ధరాత్రి పూట కూర్చుంటే కానీ అసలు వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నా. నాకైతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే టైం 12 అయింది. అసలు నాకు ఇవ్వాలనిపించలేదు, డిలీట్ చేద్దాం అనుకున్నా. కానీ ఇంకా మొత్తం వీడియో ఎడిట్ చేశాను కదా, జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి చెక్ చేసుకొని అప్లోడ్ చేయడమే అని చెప్పేసి అయితే ఇంకా అంత టైం అయినా సరే చేస్తున్నా. ఇంక ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను చూడండి. ఒక సైడ్ వాటర్, ఒక సైడ్ అయితే పోపు అయితే పెట్టుకున్నా. హాట్ వాటర్ పోసేసుకున్నా. ఇంకా పోపులో కరివేపాకు వేసి కలిపేసాను అన్నట్లు పప్పులో. ఇంకా నేనైతే పప్పు గట్టిగా అయితే ఏం చేయను, ఇంకా ఎండాకాలమే కదా, అందుకని చెప్పేసి చారు మాదిరిగా పలుచగానే చేసుకుంటాను. అట్లా చేసుకుంటేనే నాకైతే ఇష్టము. కానీ ఇంకా మా పిల్లలకు మా మరిదికి అయితే కొంచెం ముద్దపప్పు అంటే ఇష్టము. నేనైతే అట్లా అస్సలు చేయను. ఎందుకంటే ఇట్లా ఇంత పలుచగా చేసినా కూడా ఇది ఒక ఆఫ్టర్నూన్ వరకే వస్తుంది మాకు.
ఇంకా పప్పు చేసిన రోజు మా ఊళ్ళోకొస్తా అందరూ ఎక్కువగానే తింటారు మా ఆయన తప్ప. ఇంకా అందరికీ పండగే అన్నట్టు పప్పు చేస్తే. మా ఆయనకి మాత్రం ఉపవాసం. ఇంకా అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కదా! పనైతే ఇంకా నెక్స్ట్ చేసేది ఏంటంటే బండలు తుడచాలి. ఒక ప్లేస్‌కైతే వెళ్తానని చెప్పాను కదా! అందుకని చెప్పేసి ఆల్రెడీ లోపల రూమ్ మార్నింగే తుడిచేసుకున్నాను. ఓన్లీ ఇది మాత్రమే ఉందన్నట్లు. ఇంకా మొత్తం ఊడ్చుకొని వాటర్ తెచ్చి అందులో కాస్త డెటాల్ వేసి ఇంకా బండలైతే తుడిచేసుకుంటున్నాను. ఇంక ఈ బండలు తుడిచే కర్రకైతే కర్ర విరిగిపోయిందండి. అందుకని చెప్పేసి నేను వంగే తుడుచుకుంటాను. అది ఎట్లా విరిగిందంటే జోగ్గా ఒకరోజు మా అత్తమ్మ, మా మరిది కొట్టుకోవడానికి మా అత్తమ్మ కొట్టడానికి కట్టె తీసుకుంది. తీసుకుంటే నన్ను కొట్టడానికి తీసుకుంటుందని చెప్పేసి ఆ కట్టె మీద కాలు పెట్టేసిండు. ఈ తుడిచేది మాత్రం మా అత్తమ్మ చేతికొచ్చింది. కర్ర మాత్రం విరిగి కింద పడింది. ఇంకా దాన్నైతే అట్లనే కంటిన్యూ చేస్తున్నా. ఇంకా అందుకు మనకు ఆరోగ్యకరంగానే ఎందుకంటే వంగి తుడచడం వల్ల కొంచెం అప్పుడప్పుడు ఎక్కువసేపు ఉండం కానీ చేయాల్సిన పని అయితే చేయగలుగుతాం. ఆ విధంగా ఉంటుంది. నాకైతే ఇట్లా తుడవడం ఇంట్రెస్టే కాబట్టి ఇంకా ఏం నడుము నొప్పి అట్లా ఏం రాదని చెప్పేసి దీంట్లోనే తుడుచుకుంటున్నాను. ఇంకా ఈ బండలు తుడవడం అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి రెడీ అయ్యాను. ఇంకా రెడీ అయ్యి మార్నింగ్ టిఫిన్ అట్లా ఏం చేయలేదండి. ఇంకా ఎందుకంటే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అందుకని చెప్పేసి టీ తాగి బిస్కెట్స్ మాత్రమే తిన్నాను. ఇంకా ఏం తినకుండానే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. నేను మా ఆయన ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇంకా ఆయనకైతే అర్జెంట్ పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయిండు. ఇంకా సర్లే అని చెప్పేసి నేను ఒక్కదాన్నైనా వెళ్ళొస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఇంకా రెడీ అయ్యి నాగర్ కర్నూల్కి వెళ్ళాలి కదా! అక్కడికి వెళ్ళడానికి కాస్త ఇబ్బంది. ఎందుకంటే టైంకి అయితే ఆటోలు ఉండవు. ఇంకా బస్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాను. అదేనండి ఈ టెంపుల్ మా ఆయన మాలధారణ చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా అక్కడికైతే వెళ్ళాలని అనిపించింది. నేనైతే మా ఇరుముడి కార్యక్రమం అప్పుడే వస్తాను. ఇంకెప్పుడు రాను. టెంపుల్ అయితే కాస్త దూరం ఉంటుంది కదా! అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఖచ్చితంగా వెళ్ళాలని అనుకున్నాం. ఇద్దరం వెళ్ళాలనుకున్నాం. కానీ ఇంకా ఆయనకైతే వీలు పడలేదు. అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నైనా వెళ్ళొస్తానని చెప్పేసి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే ఊరు బయట ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందబ్బా! మార్నింగ్ 6కే వెళ్దాం అనుకున్నాం. అప్పుడైతే ఇంకా పబ్లిక్ కూడా ఎక్కువ ఉంటారు. మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి కానీ ఇంకా వేరే ఊరు కదా! ఇక్కడ నుంచి అక్కడికి ఒక 15 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. అంత దూరం వెళ్ళలేకపోయినా మొత్తానికైతే దర్శనం చేసుకొని ఆఫ్టర్నూన్ అయితే వచ్చిన. ఇంకా వచ్చేటప్పుడు పిల్లల్ని తోలుకొని ఒకటేసారి ఇంటికి వచ్చిన. ఇంకా మా ఆయన అయితే లేకుండే కాబట్టి పిల్లల్ని తోలుకొని ఇంటికి వచ్చే వరకు మస్తు అంటే మస్తు లేట్ అయింది. ఆఫ్టర్నూన్ స్కూల్స్ కాబట్టి ఎండపూట మస్తు అలసిపోయినాం. ఇంకా వచ్చి అట్లనే పడుకున్నాం. కొద్దిగా రైస్ అయితే తిని పిల్లలు నేను ఇంకా ఇదైతే నైట్ అన్నట్లు. ఇంకా మార్నింగ్దే రైస్ ఉండే పప్పు ఉండిండే. అందుకని చెప్పేసి వంట అయితే ఏం చేసుకోలేదు. ఇల్లు ఊడ్చి వాకిలి ఊడ్చి అంట్లు అయితే తోమిపెట్టుకున్నాం. ఇంకా నేను మా పిల్లలు అయితే తింటున్నాం. ఇక మార్నింగ్ది కదా అందుకని చెప్పేసి వంట అయితే చేయలేదు. ఎందుకంటే ఒకవేళ మార్నింగ్ ఉన్నప్పుడు వేడన్నం చేసినాను అనుకో నాకు అసలు ఒక్క బుక్క కూడా అసలు తినాలని కూడా అనిపించదు. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలు నేను పప్పు ఉదయంది అన్నము ఇంకా అదేవిధంగా నిమ్మకాయ చట్నీ అయితే తింటున్నాము. ఇంకా నిమ్మకాయ చట్నీ అయితే మా అమ్మ వాళ్ళు పెట్టిండ్రే అక్కడ మా ఆయన అడిగి ఇంకా మాకు కూడా పెట్టండి అని చెప్పిండు. అయితే ఇంకా మా నాన్న ఇంకా మళ్ళీ మీకు సపరేట్గా ఎందుకులే మేము పెట్టిందే కొంత పెట్టిస్తాం అని చెప్పేసి అయితే పెట్టించిండు. అది ఆయన కోసం అని తెచ్చినాం కానీ నేను మా పిల్లలే తింటున్నాం మొత్తం అసలు. అంటే ఇంకా బాడీలో ఎక్కువ హీట్ ఉంటుందంట. అందుకని చెప్పేసి తగ్గడానికి అని చెప్పేసి ఆయన అయితే నేను తింటా అని అన్నాడు. ఒక పూట ఆయన తింటే 3 పూటలు అయితే పిల్లలు నేనే తింటాం. అబ్బా అసలు మా పెద్ద పాప అయితే సస్తది తినడానికి. అంత ఇష్టం అన్నట్లు. ఇంకా తినేది అయిపోయిన తర్వాత ఇంకా ఆయన కోసం అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగి స్టవ్ మీద పెడుతున్నాను. ఇంకా ఆయన రాలేదన్నట్టు ఇంకా వచ్చే వరకు అవుతుందిలే అని చెప్పేసి కడిగి ఇంకా స్టవ్ మీద పెట్టాను అనుకోండి. అదొక పని అయితే సిమ్లో పెడితే ఉడికిపోతుంది అని చెప్పేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా అక్కడ గిన్నెలన్నీ మొత్తం సదిరేసుకొని ఒక డబ్బాలో పెట్టి పెట్టేసుకుంటాను. ఉదయం నైట్ టైం ఇంకా మార్నింగ్ అయితే తొందరగా తీయడానికి అయితే వస్తుందని చెప్పేసి ఇంకా నేను ఈ బియ్యం పెడుతున్నప్పుడే మా పిల్లలు అయితే పరుపులో వేసుకుంటున్నారు. ఇంకా ఒక పడం పరుచుకొని దాని మీద బెడ్షీట్లు కప్పుకోవడం వేసుకొని పడుకోవడమే కదా! ఇంకా నేనైతే ఫ్యాన్ పెట్టాను అన్నట్లు. కొంచెం దోమలు ఎక్కువగా ఉంటాయి నైట్ టైం. బయట డోర్ తెరుస్తాం కదా! అది కాక ఇక్కడ గుట్ట ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్తాయి అన్నట్లు. ఇంకా ఫ్యాన్ పెట్టేసుకుంటే ప్రశాంతంగా అయితే పడుకుంటారు.
ఇంకా రైస్లో అయితే నేను ఈరోజు కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా. ఎక్కువ రైస్లో అయితే సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందంట. అందుకని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పి అయితే కొంచెం సాల్ట్ కూడా వేసి ఇంకా సిమ్లో పెట్టి ఇక్కడికైతే వచ్చాను. చూడండి రైస్ కూడా అయ్యింది. ఇంకా రైస్ అయిన తర్వాత మొత్తానికి గ్యాస్ అయితే ఆఫ్ చేసి ఇంకా ఈ బట్టలు అయితే మేము లాస్ట్ సండే ఫెస్టివల్కి వెళ్ళాము కదా, అక్కడ తొడిగినాయి అన్నట్లు ఉతకలేదు, మనకు టైం వీలు పడక. ఇంకా అవన్నీ నిన్న అయితే ఉతికేసాను. ఇంకా మళ్ళీ తీసుకొచ్చి అది కూడా అక్కడ మూలకైతే పెట్టేశాను. ఇంకా నాకు బట్టలు ఎట్లా ఉంటుందంటే ఉతికిన తర్వాత అన్నీ ఒక 2-3 డేస్ అయిన తర్వాత మడత పెడతాను. అంటే మా వాళ్ళు వెతుకుతుంటారు కదా, దొరకలేదనుకో ఇంకా అప్పుడు వస్తుంది నాకు చిరాకు. ఇంకా అప్పటికప్పుడు మడత పెట్టాలన్న ఆలోచన వచ్చి ఎంబడి అయితే మడత పెడతాను. ఇంక ఇప్పుడు కొత్త బట్టలు ఎక్కువగా ఉన్నాయి, అవన్నీ బీరువాలో పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా డైలీ యూజ్ ఎవరి కాటన్లలో వాళ్ళకు, ఇంకో కొత్త బట్టలేమో బీరువాలో పెట్టేయడానికి ఇంకా ఎవరి వాళ్ళకి సపరేట్గా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే మా ఆయన వచ్చిండు. నేను వీడియో ఆన్ చేసింది చూసి ఇంకా వీడియో ఆన్ చేసినావా అని చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి నన్నైతే కామెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా మామూలుగా అయితే నాకు తిన్నెంబడే నిద్ర వస్తుందండి. అందుకని చెప్పేసి ఇంకా రాలేదు కదా అని చెప్పి, ఈ పని ఉంది కదా, ఈ పని ఇంకా వాయిదా పెడితే అట్లనే వాయిదా పడుతుందని చెప్పి పడుకోకుండా నేనైతే బట్టలు అయితే మడత పెడుతున్నాను. అది కాక చాలా అంటే చాలా ఉన్నాయి మడత పెట్టే బట్టలు. ఇంక ఈ బ్యాగ్లో అయితే మా ఆయన బట్టలు పెడతానని చెప్పాను కదా, చూడండి నేను ప్యాంట్లు ఒక సైడు, షర్ట్స్ ఒక సైడు, బనీన్స్ ఒక సైడు, డ్రాయర్స్ ఒక సైడు, కర్చీఫ్స్ ఒక సైడు పెడతా. అన్నీ ఒక దగ్గర కలిపేసి నాకు ఇది దొరకట్లేదు, అది దొరకట్లేదు, ఎక్కడ పెట్టినావు అని చెప్పేసి అది చేస్తుంటాడు. బ్యాగ్ తెరిచి చూస్తే అసలు పెట్టినట్లే ఉండవు, అసలు మొత్తం కలెగుర గంప అన్నట్లయితే చేస్తాడు. ఇంకా ఆయనవన్నీ సపరేట్ చేసేసాను అన్నట్లు. ఇంక ఇవైతే కొత్త బట్టలు అయితే మొత్తం మడత పెట్టి పెట్టాను. ఇంక ఇప్పుడైతే ఆయనకైతే అన్నం పెడుతున్నాను. అదే అండి, పప్పు, నిమ్మకాయ చట్నీ, వేడన్నం అంతే. ఇంకా మేము తినడానికి టైం అయితే అప్పటికి 9:30 అట్లా అయిపోయింది. ఇంకా వాటర్ కూడా పెట్టేసాను పక్కనే, ఎందుకంటే తొందరగా ఎక్కిలు వచ్చేస్తాయి నాకు కానీ మా ఆయనకు కానీ. వాటర్ లేకుండా అస్సలు అంటే అస్సలు తినం. ఇంకా ఆయన అయితే తింటున్నాడు కదా, ఇంకా అంతలోపు ఈ బట్టలు అయితే సర్దేద్దామని చెప్పేసి ఇంకా కొత్త బట్టలన్నీ బీరువాలో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా అన్ని బట్టలు బయట ఉంటే అంత మంచిగా అయితే అనిపించవు. అది కాక నా బీరువాని సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఒక సైడ్ అయితే వంగిపోయింది. ఇంకా దాన్ని అయితే ఏం చేయాలో అర్థం కాక వెయిట్ ఎక్కువైందని చెప్పి బట్టలన్నీ తీసి బయట పెట్టాను. ఇంక ఇప్పుడు మడత పెట్టినవి అయితే మా పాపవి, అవి కొంచెం స్టిచ్చింగ్ చేయాలన్నట్లు కుట్లు పోయినాయి, అవి అయితే తీసి పక్కకు పెట్టాను. ఇంకా మొత్తానికి వీడియో అయితే ఇంతేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్నైతే మరింత ముందుకు తీసుకెళ్ళండి. ఉంటానండి.